నమస్కారం అండి స్నేహితులారా, మన యొక్క శరీరంలో ఉన్న కుండలిని శక్తి అనేది ఏ విధంగా జాగృతి అవుతుంది, అలాగే ఈ యొక్క కుండలిని శక్తి అనేది జాగృతి అయ్యేటప్పుడు మనకు కలిగే అనుభవాలు ఏంటి? మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపుర చక్రం, ఈ మూడు చక్రాలు కూడా బలహీనంగా యాక్టివ్ కాకుండా కుండలిని శక్తి అనేది జాగృతి అయితే మన యొక్క శరీరంలో మానసికంగా శారీరకంగా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి. మొదటగా కుండలిని శక్తి అనేది ఏ విధంగా జాగృతి అవ్వబోతుంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దామండి. చూడండి స్నేహితులారా, క్రియాయోగం సాధన మనకు ఇచ్చేటప్పుడు ఆ యొక్క క్రియాయోగం సాధనలో మొదటగా కొన్ని ప్రాణాయామాలని ప్రాక్టీస్ చేస్తారు. క్రియాయోగ సాధన అవ్వచ్చు, లేక ఏ సాధన అయినా సరే ఆ సాధనలో మొదటగా కొన్ని ప్రాణాయామాలను ఇచ్చి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. మనం ఈ యొక్క ప్రాణాయామాలని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క శరీరంలో మొదటగా వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి బాగా ఉత్పత్తి అవుతూ అలా కొన్ని రోజులు మన సాధన ప్రాక్టీస్ చేసే కొలది ఏమవుతుందంటే మన శరీరంలో ఉండే మలినాలు, బ్లాకేజెస్ అన్నీ కూడా చెమట రూపంలో బయటకు వచ్చేయడం జరుగుతుందన్నమాట. అలా వచ్చిన తర్వాత మన శరీరం అనేది పూర్తిగా ప్రాణశక్తిని గ్రహించేందుకు అనువుగా ఉంటుంది. అప్పుడు మనం మరలా ప్రాణాయామాన్ని బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ యొక్క శ్వాసలో ఉన్న ప్రాణశక్తి, అలాగే మన శ్వాస, ఈ రెండు కూడా మన యొక్క సుషుమ్న నాడిపైన ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడైతే సుషుమ్న నాడిపైన ప్రభావం చూపిస్తాయో అప్పుడు ఈ సుషుమ్న నాడి అనేది జాగృతి అవ్వడం జరుగుతుంది. ఈ నాడి జాగృతి అవ్వగానే కుండలిని శక్తి అనేది జాగృతి అవ్వి ఈ యొక్క సుషుమ్న నాడి నుండి ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి అనేది జాగృతి అవ్వి అది పైకి ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉంటుందో అప్పుడు మన యొక్క శరీరంలో కొన్ని అనుభవాలు అనేవి కలగడం జరుగుతాయి. ఆ యొక్క అనుభవాలు ఏ విధంగా ఉంటాయంటే మన యొక్క మూలాధార చక్రం నుండి పై దాకా ఏదో ఎనర్జీ ప్రవహిస్తున్నట్లుగా మనకు అనుభూతి వస్తుంది. అలాగే అక్కడ ఏదో చీమలు పాకుతున్నట్టుగా, అలాగే మూలాధార చక్రం వద్ద ఆరున్న ప్లేస్ వద్ద ఏదో గుచ్చుతున్నట్లుగా, అక్కడ నుంచి పైకి ఏదో పాకుతున్నట్లుగా, అలాగే అక్కడ ఏదో ఎనర్జీ బాగా విపరీతంగా ప్రొడ్యూస్ అవుతున్నట్లుగా ఇటువంటి అనుభవాలు అనేవి రావడం జరుగుతుంది ఈ కుండలిని శక్తి అనేది జాగృతి అయ్యేటప్పుడు. అయితే ఈ అనుభవాలు బాగానే కలుగుతాయి. అయితే ఆ టైంలో మూలాధార చక్రం అనేది యాక్టివ్ కాకుండా బలహీనంగా ఉంటే మనకు కొన్ని సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమస్యలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే మన శరీరం బాగా బలహీనంగా ఉండడం, మనకు అనేక రకాలుగా ఆలోచనలు అంటే పిచ్చి ఆలోచనలు రావడం, ప్రతి చిన్నదానికి భయపడడం. అంటే కుండలిని శక్తి అనేది జాగృతి అవుతుంది. జాగృతి అవ్వగానే నా యొక్క శరీరంలో ఏదో కదులుతుంది, నాకు ఏదైనా జరిగిపోద్దేమో అనే విధంగా అనేక రకాల భయాందోళనలు రావడం జరుగుతుంది. మనకు ఏం జరుగుతుందో తెలియదు. ఆ విధంగా పిచ్చి ఆలోచనలతో మనం భయపడడం జరుగుతుంది. కంగారు ఎక్కువైపోతుంది. అలాగే రాత్రివేళ నిద్ర సరిగ్గా పట్టదు. ఇలాగా అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ టైంలో మూలాధార చక్రం అనేది శక్తివంతంగా యాక్టివ్ కాకపోతే. అదే స్వాదిష్టాన చక్రం అనేది యాక్టివ్ కాకుండా బలహీనంగా ఉన్నట్లయితే మనకు అధికంగా సెక్షువల్ ఆలోచనలు పెరగడం, కోరికలు ఎక్కువ అవుతాయి. ఆ విధంగా సెక్షువల్కి సంబంధించిన అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి మనల్ని చుట్టుముట్టడం జరుగుతుంది. అదే మణిపుర చక్రం అనేది యాక్టివ్ కాకుండా బలహీనంగా ఉంటే మన యొక్క పొట్ట ప్రదేశంలో ఉబ్బరంగా ఉండడం, అలాగే వాంతింగ్ సెన్సేషన్ రావడం, అలాగే లూజ్ మోషన్స్ రావడం, శరీరం అంతా తిప్పుతున్నట్లుగా భావన రావడం, ఇలా అనేక రకాలుగా సమస్యల్ని మనం ఎదుర్కోవలసిన పరిస్థితి రావడం జరుగుతుంది. ఎందువల్లంటే కుండలిని శక్తి అనేది జాగృతి అయినప్పుడు మన శరీరం అనేది ఆ యొక్క శక్తిని తట్టుకునేందుకు కావాల్సినంత
సిద్ధంగా లేకపోవడం వల్ల. అందువల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మొదటగా కుండలిని శక్తి అనేది జాగృతి అయ్యేటప్పుడు మన యొక్క శరీరాన్ని ఆ యొక్క శక్తిని తట్టుకునే విధంగా మనం సిద్ధం చేయడం అనేది చాలా అవసరం. దానికి మొదటగా మూలాధార చక్రాన్ని మనం చాలా బలోపేతం చేయాలి. దాని గురించి శరీరాన్ని బాగా స్ట్రాంగ్గా చేసేందుకు కొన్ని ప్రక్రియలు పాటించాలి. అలాగే స్వాదిష్టాన చక్రం, మణిపూర చక్రం, ఈ 3 చక్రాలు కూడా బాగా యాక్టివ్గా బలంగా ఉండే విధమైన కొన్ని సాధనల్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఈ యొక్క కుండలిని శక్తిని జాగృతి చేసుకోవచ్చు. మనకు ఈ యొక్క కుండలిని శక్తి అనేది జాగృతి అయ్యేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సాధన ప్రాక్టీస్ చేసుకునే విధంగా క్రియాయోగం క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క క్రియాయోగం క్లాసెస్లో ఈ యొక్క మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రాన చక్రం, ఈ యొక్క 7 చక్రాలను ఎలా యాక్టివ్ చేయాలి, ఈ 7 చక్రాల్లో సమానంగా ఎనర్జీస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, అలాగే శరీరాన్ని ఎలా దృఢంగా చేసుకోవాలి, ఎలా శక్తివంతంగా మార్చుకోవాలి, కుండలిని శక్తిని ఎలా జాగృతి చేయాలి అనే విషయాల్ని పూర్తిగా వివరించడం, అలాగే ప్రాక్టికల్గా సాధనని ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. దానివల్ల కుండలిని శక్తి జాగృతి అయినా సరే మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ యొక్క కుండలిని శక్తిని జాగృతి చేసుకుంటూ మనం చాలా సేఫ్గా సాధనలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి స్నేహితులారా, మనముగా సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల నేను ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అవే కాకుండా అనేక రకాలుగా మానసికమైన, శారీరకమైన రుగ్మతలు అనేవి మనల్ని చుట్టుముట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సాధనలు ప్రాక్టీస్ చేసేటప్పుడు గురువు యొక్క పరిరక్షణ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మనం ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఆ తర్వాత సాధన వదిలేద్దాం అనుకున్నా సరే అటు సాధనని వదలలేక ఇటువంటి ఇబ్బందుల నుంచి బయటపడలేక మనం మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది. కాబట్టి గురువు యొక్క పరిరక్షణ ఉంటూ, గురువు యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ సాధన ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాధన మనం చాలా బాగా చక్కగా చేసుకోవడం జరుగుతుంది. అలాగే స్నేహితులారా, మీకు ఒక బుక్ని పరిచయం చేయబోతున్నాను. ఈ బుక్ పేరు ధ్యాన దీపిక. ఈ బుక్ ద్వారా మనం ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ఎలా చేయాలి, ఈ యొక్క ధ్యానం చేస్తున్నప్పుడు మనకు వచ్చే అనేక రకాల సమస్యలు ఎలా ఎదుర్కోవాలి, అలాగే శరీరంలో ఎన్ని చక్రాలు ఉన్నాయి, మానసికమైన, శారీరకమైన ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలన్నీ కూడా ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన యొక్క కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ యొక్క సందేహాలకు ఏదైనా షార్ట్ వీడియో లేకపోతే ఫుల్ లెంత్ వీడియోని చేసి మేము మరలా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది.